చౌమా హల్లా బిందులోనే మిస్బిహేవ్, స్పాన్సర్ల కోసం గేట్లెత్తిన నిర్వాకులు, అక్కడే కొందరి అనుచిత ప్రవర్తన, మ్యాగీ ఆరోపణలతో వెలుగులోకి, మింగిల్ కావాలంటూ సుందరీమణులకు ఓ అధికారి సూచన, ఒక్కో టేబుల్కు 6 అతిథులు, ఇద్దరేసి కంటెస్టెంట్లు, షెడ్యూల్లో లేని కార్యక్రమాల నిర్వహణపై అనుమానాలు, 3 మహిళా పోలీస్ అధికారులతో అంతర్గత విచారణ, మిస్ ఇంగ్లాండ్ కూర్చున్న టేబుల్ వద్ద ఏం జరిగిందని ఆరా, ప్రాథమిక నివేదిక అందజేత ధృవీకరించని ప్రభుత్వ వర్గాలు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల్లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల తర్వాత కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోటీల నిర్వహణకు స్పాన్సర్లను వెతికే పనిలో భాగంగా చౌమా హల్లా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా అతిథులు వ్యవహరించిన తీరే ఈ వివాదానికి మూల కారణంగా కనిపిస్తున్నది. మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా 27 కోట్లు ప్రభుత్వం, మరో 27 కోట్లు మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించే సంస్థ ఖర్చు పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు. పోటీలకు అయ్యే ఖర్చును స్పాన్సర్ల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సీనియర్ IAS అధికారి అధ్యక్షన కమిటీని నియమించింది. ప్రభుత్వం తరపున స్పాన్సర్షిప్ను ఆహ్వానించారు. అయితే చౌమా హల్లా ప్యాలెస్ అనేది ఒకటి ఉన్నది పాత బస్తీలో. అసలు ముందుగా దీని గురించి మాట్లాడుకోవాలంటే కరణేషు మంత్రి, ఇది ఒక మన ఒకటి ఉన్నది కదా, మనకు ఒక స్లోగన్ ఉన్నది కదా. ఏం స్లోగన్ అని? కారేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత షహనేషు రంభ. భారతదేశం అంటే కారేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత షహనేషు రంభ. మనోళ్ళు రంభనే చూసిండ్రు మా దాంట్లో, రంభలు ఎక్కువ ఉన్నదిరా అని చూసిండ్రు అంతే. ఇక కార్యేషు దాసి పోయింది, కరణేషు మంత్రి పోయింది, భోజేషు మాత పోయింది, అమ్మ లెక్క చూసుడు పోయింది. కథం రంభలు ఎక్కువ ఉన్నదని కథం ఈమెకు గాలం వేయాలని చూసిండ్రు. ఎంత చిల్లర మీరు, ఎంత చిల్లర కథలు మీ. ఈ చౌముల్లా ప్యాలెస్లో ఈమెతోటి మిస్బిహేవ్ చేసిండ్రట. పేరు మిల్లా మ్యాగీ అని ఉన్నంత మాత్రాన మ్యాగీని కలిపినట్టు కలుపుదాం అనుకున్నారా మీరు? ఎంత దుర్మార్గులు మీరు. ఇక్కడ చూడండి, మింగిల్ కావాలంటూ సుందరీమణులకు ఓ అధికారి సూచన. మింగిల్ కావాలట. ఎవరితోటి మింగిల్ కావాలో పేరు చెప్పచ్చు కదా. మింగిల్ గురించి మీరు పోయి ఇంగ్లాండ్ బ్యూటీలతోటే మాట్లాడతారా? వాళ్ళకు మింగిల్ అవ్వడం 5 నిమిషాల పని. వాళ్ళకి ఇష్టం ఉంటే 5 నిమిషాల్లో మింగిల్ అయిపోతారు. మింగిల్ అంటే ఏందో తెలియని మీరే మింగిల్ కావాలంటే వీళ్ళెంత జంగిల్ కావాలరా అనుకోదా? ఇంకేమందట, ఒక్కో టేబుల్ దగ్గర 6 అతిథులు ఉన్నారట, ఇద్దరేసి కంటెస్టెంట్స్ ఉన్నారట. అసలు ఇక కార్తనే ఉన్నది కావచ్చు కళ్ళకి వెళ్ళి కామం. షెడ్యూల్లో లేని కార్యక్రమాలు నిర్వహణపై అనుమానాలు. అంటే ఈరోజు చౌహముల్లా ప్యాలెస్కు పోవాలనుకుంటే అక్కడ కాకుండా ఏ హోటల్కి తీసుకుపోవాలి, ఎక్కడికి తీసుకుపోవాలని రకరకాల ఆలోచనలు వేసింది ఇక వీళ్ళు. ఈసారి విడిచిపెట్టద్దు, ఇక 2 రోజులు అయితే అయిపోతుంది కార్యక్రమం, వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళని ఏదోటి చేయవలసిందే అనేది ఉన్నది వాళ్ళ మైండ్లో. మరి ఇది స్పాన్సర్స్కి సంబంధించిన వ్యక్తుల కొంత ఎక్కువ ఏమైనా పడుతుందంటే ఒక మంత్రి గారి హస్తం ఉన్నది. ఇలా ఆ మంత్రి గారి అండదండలతోటే ఈ స్పాన్సర్లను వెతికిన్లు అంటాను. మరి ఆ మంత్రి ఎవరు అది బయటికి తేలాలి, ఆ స్పాన్సర్ ఎవడు అది బయటికి తెలవాలి, మింగిల్ కావాలంటూ అడిగిన ఈ అధికారి ఎవడు వీడు బయటపడాలి. ఇవి బయటపడ్డాక మరి ప్రభుత్వం సిగ్గు శరం లేకుండా ఇలాంటి కామోన్మాదులను ప్రపంచ దేశాల నుండి వచ్చిన అందగత్తల దగ్గర పెడితే మన పరువు పోదు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు అంతర్గత విచారణ జరుపుతానట. సిగ్గే పోయినాక ఆమె ఇంగ్లాండ్ పోయి అక్కడి నుండి వీడియో చేసి మొత్తం అన్ని ఛానల్కు విడిచిపెట్టింది. ఈ సిగ్గుపోదు. ప్రాథమిక నివేదిక అందజేస్తాట. ఏమి ఇచ్చిండ్రు మరి చెప్పండి. ఇలా ఏ మంత్రి ఉన్నాడో బయటపడాలి, ఏ స్పాన్సర్ ఉన్నాడో ఇలా బయటపడాలి, ఎవడెవడి హస్తం ఉన్నదో ఇలా బయటపడాలి. ఒక ఇంగ్లాండ్ నుండి వచ్చిన యువతిని ఆమె ఏమన్నది తెలుసా? నన్ను వేశ్యలాగా చూస్తున్నారు అన్నది. ఆమె నన్ను వేశ్యలాగా చూస్తున్నారు, నాకు ఎక్కువ సైగలు చేయడము, చేతులు ఊపడము. సరే, ఇప్పుడు ఒకవేళ ఆమె చేయి లేపినప్పుడు ఇట్లా అంటే మనకు కూడా ఉత్సాహం పుట్టి ఇట్లా చేయి ఊపవచ్చు.
కానీ ఒక స్త్రీ పసిగట్టలేదా పురుషుడి చూపులను? ఏ ఏ ఏ ఆలోచనతోటి వాడు చూపులు ఉన్నాయి, ఏ ప్రవర్తనతోటి వాడి చూపులు ఉన్నాయని ఒక స్త్రీ గమనించలేదా? ఆమె గమనించింది. ఇంకా వాళ్ళు ఈజీగా గమనించగలరు. వాళ్ళు ఒక మనకంటే చాలా ఆధునికమైన ఆలోచనలు కలిగి ఉన్న స్త్రీలు కదా, దేశాలు కదా, అడ్వాన్స్డ్ దేశాలు కదా అవి. ప్రపంచాన్ని ఏలిన దేశం కదా ఇంగ్లాండు. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించిన దేశం. అక్కడి నుండి వచ్చిన అందగత్తెను మీరు మింగిల్ కావాలని జగింగిల్ గాన్ల లెక్క ఆమె టేబుల్ దగ్గరికి పోయి ఈగలు ముసిరినట్టు బెల్లం ఉంటే ఏందిరా మీ పని చిచ్చి గాడిదులారా. తెలంగాణలో పాడై ఉన్నారా మీ ఇసంటి వాళ్ళు? ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్లో పాడై ఉన్నారా అంటే వేరు. కానీ తెలంగాణలో ఇసంటి వాళ్ళు ఉన్నారా? వీళ్ళకు ఒంటి నిండా బెల్లం నీళ్ళు పోసి ప్రతి అర్ధ గంటకోసారి వీళ్ళను ఆ వాయిల్ బర్గలతోటి కొట్టాలి ఈ గాడిదలను. ఎంత పని చేసిండ్రు, సిగ్గు తీసిండ్రు మీరు. ప్రపంచవ్యాప్తంగా ఇజ్జత్ తీసి పడేసిండ్రు. అసలు ఇలాంటి అందగత్తెల పోటీలే మన 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 రాష్ట్రంలో పెట్టద్దా? ఇప్పుడు ఈమె పోయి నన్ను వేషలాగా చూసిండ్లా అంటే మరి మీరు అన్ని ఇప్పుకొని తిరుగుతా అంటే 2 పీసుల గుడ్డలు వేసుకొని తిరుగుతా అంటే మరి చూడకపోతే ఏం చేస్తారు? ఇదో వాదన ఉంటుంది కదా. 2 పీసుల డ్రెస్సులు వేసుకొని అటురుక ఇటురుక అందగత్తెలు అంటే ఏంటిది? అంటే నిండైన చీర కట్టుకొని మంచి సాంప్రదాయబద్ధంగా ఒక బొట్టు గాజులు ఇవి పెట్టుకొని ఉంటే సాంప్రదాయబద్ధంగా ఎవడైనా గౌరవం ఇస్తాడు. మీరు చేసేదే అన్ని చిల్లర పనులు, చిల్లర వ్యవహారం. ఈ అందగత్తెల పోటీలు అనేది ఒక చిల్లర వ్యవహారం. ఈ స్పాన్సర్స్ వచ్చినోడు ఒక్కొక్క ఆమెను చూసి ఊకుంటాడు, కనలేకపోతే ఊకుంటాడు. కాకపోతే మన రాష్ట్రానికి వచ్చిన అతిథులను వాళ్ళు మంచైనా చెడైనా ఇతర దేశాల నుండి వచ్చింది కాబట్టి వాళ్ళని గౌరవించుకొని వాళ్ళను గౌరవించి మళ్ళీ సేమ్ అట్నే సాధారణంగా మళ్ళా వాళ్ళని పంపిస్తే ఒక గౌరవం దక్కేది. ఇక అన్ని వాళ్ళు ఇప్పుకొని తిరిగే మనుషులని వాళ్ళతో అట్నే బిహేవ్ చేస్తే ఆఖరికి మనకు చెడ్డ పేరు వచ్చే ఏం లాభం? మ్యాగీ కలిపినట్టు కలిపేద్దాం అనుకున్నట్టున్నారు గాడిదలు. ఒక్కొక్కడు కింద పడి కొట్టుకోవచ్చు, ఆగం కావచ్చు. ఒట్టిగా ఇంత అందాలను దగ్గర నుండి చూస్తానమా ఏటు పాడై ఉన్నారా? మీకే సమరం అనిపించింది వీళ్ళని చూస్తే. తెల్లి ఎంటికలు వేసుకొని ముసల్దాని లెక్క ఏటు పాడై ఉన్నారు. ఎట్లా ఎందుకు మీకు అంత ఆగమైపోతుంది? ఎందుకు ఈ తెలంగాణ పరువు తీత్తిరి? ఎందుకు ఈ భారతదేశం పరువు తీత్తిరి? ఈ తెలంగాణలో పాడై ఉన్నారా మీ అసలు వాళ్ళు? చీ 3 మహిళా పోలీసు అధికారులతో విచారణ చేస్తానులట. అమ్మ మహిళా పోలీసులారా, ఈ దొంగ లెవెల్లో పట్టుకోర్రి మీరు.